ఎర్ర పుస్తకం తెరిస్తే చివరికి ఎర్రివాళ్ళు అయిపోవడం సమాజపు వంతవుతుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు. నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, అరాచకీయాన్ని కనుక అంగీకరిస్తే అది మన వాళ్ళు జస్ట్ అలా టచ్ చేసి వదిలిపెడతారంటే చివరికి రాక్షసత్వం రాజ్యం ఏలుతుంది. అరాచకం అనేటటువంటిది అధికారాన్ని అందుకుంటుంది. ఫైనల్గా ఎవరు అయినా సరే బాధితులుగా మిగలాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సాక్ష్యం తాజాగా చివరికి ఆసుపత్రి లోపలికెళ్ళి దాడి చేసినటువంటి సంఘటన ఇప్పుడు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి అరాచకం. కదిరి మండలం కుటాగుళ్ళ బెల్ట్ షాప్ దగ్గర గొడవ జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి టీడీపీ అభిమానులకి మధ్యన గొడవ జరిగింది. చివరికి గాయపడ్డటువంటి వాళ్ళని తీసుకొచ్చి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ ఇస్తుండగా మరోసారి అక్కడికి వచ్చి ఆసుపత్రిలోనే దాడి చేశారు. అడ్డుకున్నటువంటి డాక్టర్లను కొట్టారు, నర్సుకి చెయ్యిరిగింది, వైద్య సిబ్బంది మీద కూడా దారుణంగా దాడి చేసినటువంటి ఘటన ఇది. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. చివరికి ఆసుపత్రులలో కూడా భద్రత లేని పరిస్థితి. చికిత్స చేసే చోటకు కూడా వచ్చే అంతటి తెగింపు, అహంకారం, అధికార బలమనాలా మదమనాలా ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి. ఎవరు ఏమీ చెయ్యలేరు అనేటటువంటి ధైర్యం ఏదైతే ఉంటుందో ఆ ధైర్యంలో నుండి వచ్చేటటువంటిది ఇది తెగింపు కాదు. తెగింపు అనేది సంస్కారయుతమైనటువంటి లేదా బాధ్యతాయుతమైనటువంటి, కానీ ఈ తెగింపు అది కాదు. అరాచకానికి తెగింపు. మమ్మల్ని ఎవ్వడూ ఏమీ చెయ్యడు, మేము ఎవరిని కొట్టినా పడుంటాలి, మేము ఎవరినైనా ఏమైనా చేస్తామనేటటువంటి అరాచకానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతాలు. మరి దీనికి ముగింపు ఎక్కడ అర్థం కాకుండా ఉంది.